గైస్ నేను మొన్న శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళినప్పుడు ఈ డ్రైవర్లెస్ క్యాబ్ ఎక్కాననమాట. ఇది కంప్లీట్లీ ఆటోనమస్ కారు. ఈ కార్కి సంబంధించిన ఇది వీడియో పార్ట్ 2. చాలా మందికి డౌట్ వస్తుందన్నమాట, ఇది అసలు యాక్చువల్లీ సేఫా కాదా అని. ఇది చాలా సేఫ్. ఎందుకంటే ఒక మనిషి కార్ డ్రైవ్ చేస్తున్నాడంటే వాడి చూపు కేవలం ఒకవైపే ఉంటుంది. అది కాక ఎన్నో ఆలోచనలు ఉంటాయి, పక్కన డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. అదే ఒక కంప్యూటర్ కార్ నడుపుతుందంటే దానికి 360 డిగ్రీస్ ఒకేసారి చూడగలదు. అదిగాక ఈ కార్ చుట్టూత మొత్తం సెన్సార్స్ ఉండటం వల్ల ఇటుపక్క నుంచి ఎవరు వస్తున్నారు, ఎంత స్పీడ్లో వస్తున్నారు చాలా ఈజీగా తెలిసిపోతుంది. కాబట్టి ఈ కారు యాక్సిడెంట్ చేయడం అనేది చాలా రేర్ అని చెప్పొచ్చు మనం. ఇన్ కేస్ యాక్సిడెంట్ అయితే ఏంటి పరిస్థితి అంటే కార్ వెంటనే ఫస్ట్ పక్కే లాగిపోతుంది. లోపల ప్యాసింజర్స్కి ఏమైనా అయితే కనుక ఇమీడియట్గా అంబులెన్స్ కాల్ చేయాలి. లేకపోతే కనుక వీళ్ళ కస్టమర్ కేర్ కాల్ చేసి ఇట్లా యాక్సిడెంట్ అయిందంటే వాళ్ళు ఇమీడియట్గా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేపిస్తారు. అదిగాక ఈ కారు రోడ్డు మీద ఉన్నంతసేపు వీడియో రికార్డ్ చేస్తూనే ఉంటుంది. సో ఇన్ కేస్ ఏమైనా యాక్సిడెంట్ అయితే ఆ వీడియో ఇమీడియట్గా ఇన్సూరెన్స్ కంపెనీకి పంపుతుంది. ఆ కంపెనీ వాళ్ళు ఎవరి తప్పు ఉందనేది చూసి ఎదురు కారు ఇన్సూరెన్స్ కంపెనీతో కాంటాక్ట్ అయ్యి సెటిల్ చేసుకుంటారు. మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒక 10 సంవత్సరాల తర్వాత అమెరికాలో డ్రైవర్లెస్ క్యాబ్స్ మాత్రమే ఉంటాయి.